గురువుగారు మనకి జూన్ 6వ తారీఖు వచ్చేసి ఒక అద్భుతం జరగబోతుంది ఆకాశంలో అనేసి అంటున్నారు. అది ఏంటి అనేది మాకు ఇంతవరకు తెలియదు, కానీ బయట అయితే న్యూస్ వస్తుంది ఆ రోజు ఒక అద్భుతం జరగబోతుంది ఆకాశంలో అని చెప్పేసి. అసలు ఏంటి ఆ అద్భుతం వల్ల ప్రపంచం ఎలా ఉండబోతుంది అంటారు? అదేం లేదండి. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో కూటములు, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ మాలికా యోగము, అష్టగ్రహ కూటమి, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి సంభవిస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది వచ్చేసి ఏంటంటే గురువు గారు మీరు చెప్పారు కూటములు అని చెప్పేసి, బట్ ఇది 12 సంవత్సరాలకు ఒక్కసారి జరగబోతుందంట మరి అంటున్నారు. కానీ అలా ఏం కాదు. దాదాపుగా ఇప్పుడు ఇది క్రితం సంవత్సరం కూడా వచ్చింది, 2020లో అయితే చాలా సార్లు వచ్చింది, 21లో వచ్చింది, 22లో వచ్చింది. సో మనకి 20లో వచ్చింది అంటే కరోనా ఎఫెక్ట్ వచ్చింది. కరోనాకి కూటమికి సంబంధం లేదు. యాక్చువల్ గా ఏంటంటే కరోనా అసలు ఎందుకు వచ్చింది అంటే అప్పుడు మకర రాశిలో శని గురుల యొక్క కలయిక జరిగింది. శనేశ్వరుడు వక్రించి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గురుడు అతిచారంతో మకర రాశిలో సంచారం చేశారు. శాస్త్రంలో ఏం చెప్పారంటే అతిచార గతే జీవౌ శనౌ వక్రత్వమాగతే హాహాకారం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. అంటే ఇలా శని గురులు కలిసి ఉండకూడదు, ఎందుకంటే శని గురుడు ఎప్పుడో గాని కలవరు వాళ్ళు. అవి రెండు కలిసినప్పుడు కూడా అక్కడ ఒక క్లాస్ చెప్పారు, అతిచారంలో గురుడు ఉండాలి, వక్రంలో శని ఉండాలి. అలా కలిసినప్పుడు హాహాకారం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం. క్షామం అంటే కరువు, అసలు ఎవ్వరు బయట లేరు, చూసారు, అంతా లాక్డౌన్ అయిపోయింది. అది కరోనాకి అది రీజన్. అది అంత ముందుపై చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో జ్యోతిషం మీద ఇంత అప్పుడు ఎవరికి ఇంత అవగాహన అనేది లేదు. తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ క్లాజు ఆ పుస్తకంలో చూపించడం జరిగింది. నాలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే పలానా ఇలా కూటములు గాని కాలసర్ప దోషాలు పట్టి శని గురులు కలిసినప్పుడు ఇది ప్రమాదం అని చెప్పి ఇది ఎప్పుడుకు పోతుంది అని కూడా అప్పట్లో చెప్పడం. సో అప్పటి నుంచి కాస్త జ్యోతిషం మీద అందరికి నమ్మకం ఉంది. అలాగే ఈ కూటములు ఇలాగ వచ్చినప్పుడు కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. నిజానికి ఈ పంచగ్రహ కూటమి ఇప్పుడు జూన్ 6వ తారీఖున ఏమవుతుంది, ఆ రోజు చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రవి, గురువు, ఈ 5 గ్రహాలు కలిసి వృషభ రాశిలో ఉంటాయి. ఈ 5 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నప్పుడు అప్పుడు దీన్ని పంచగ్రహ కూటమి, పైగా అదే రోజు అమావాస్య ఏర్పడింది. అమావాస్య అంటేనే మన వాళ్ళకి ఒక హైప్ వచ్చేటువంటి విషయం కాబట్టి ఈ కూటమిలో ఈ అమావాస్య రోజు ఇన్ని గ్రహాలు కలిసాయి కాబట్టి దానికి అంత ప్రాశస్త్యం ఏర్పడింది. అయితే ఇవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇది కాలపురుషుని యొక్క స్థితిని చూసినప్పుడు కాలపురుషునికి ఇది 2వ స్థానము. 2వ స్థానం అంటే కుటుంబము, వాక్కు, అలాగే దృష్టి, ముఖము, వీటికి సంబంధించినటువంటి స్థానం అది. కాలపురుషుని యొక్క భాగాలను పరిశీలన చేస్తే అంటే ఈ కూటమి వల్ల ఏమవుతుంది అంటే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? గొడవపూరితమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. అంతకు మునుపు 2 రోజుల నుండి దాని తర్వాత 2 రోజుల వరకు, అంటే జూన్ 4వ తారీఖు దగ్గర నుండి జూన్ 8 వరకు కూడా ఈ 4 రోజుల పాటు కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం పడుతుంది. ఆ సమయంలో వాతావరణంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి మార్పులు రావచ్చు. అలాగే శుక్రుడు యొక్క స్థానం కాబట్టి అది ప్రత్యేకించి వర్షాలు, ఆ సమయంలో ఏదైనా వాయుగుండం కానీ లేకపోతే ఆ సమయంలో తీవ్రమైనటువంటి తుఫాన్లు కానీ వరదలు కానీ ఇటువంటి నీటికి సంబంధించినటువంటి ఉపద్రవాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, 4 నుండి 8 వరకు. 4 నుండి 8 వరకు దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు. అలాగే ఇది 2వ స్థానం, కాలపురుషుని యొక్క 2వ భాగం కాబట్టి అది ముఖ స్థానము, నేత్ర స్థానము, వాక్ స్థానము కూడా అవుతుంది. దానివల్ల ఏమైనా చిన్నపాటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండడం అనేటువంటిది కూడా సహజంగా సంభవించేటువంటి విషయం. ఈ 2 ప్రధానంగా జరుగుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల, తప్పితే మిగతా ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు.